తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహానాడుని నిర్వహించినా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. వాళ్ళ క్యాడర్‌లో చాలా ఉత్సాహం కనిపిస్తూ ఉంటది. కానీ ఈసారి మహానాడు ఎందుకో చాలా బోసిపోయినట్లు అండ్ బేసిక్‌గా ఈ మహానాడు వాళ్ళు వర్చువల్‌గా నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడే క్యాడర్‌లో చాలా తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపించింది. దానికి పొదుపు మంత్రము అని చెప్పి బయటకు కనిపిస్తూ ఉన్నా, బట్ ఏవో తెలియని కారణాలైతే ఖచ్చితంగా ఉన్నట్లున్నాయి. అందుకని చెప్పి ఏదో వర్చువల్‌గా నిర్వహించి మామ అనిపించేస్తూ ఉన్నారు. అండ్ మరొక వైపు ఆ మహానాడు వేదిక మీద నుంచి మాట్లాడుతున్న వాళ్ళ మాటలైనా అండ్ కొందరిని మాట్లాడిస్తున్న ఏమంటారు ఆ వ్యక్తులనైనా, అంటే ఏ వ్యక్తులనైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళని చూసిన టీడీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకతతోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మీద నుండి పదే పదే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి భజన, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉండడం మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అయితే తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. అయ్యా, ఇక ఆయన భుజాల మీద నుంచి దించండి. మీకు ఆ భుజాలు మెడలు నొప్పిస్తున్నాయో లేదో తెలియదు, కానీ మాకైతే నొప్పిస్తూ ఉన్నాయి. ఇదేమైనా తెలుగుదేశం పార్టీ మహానాడా, లేకుంటే కూటమి రాజకీయ వేదికనా? ప్రతి దగ్గర ఆయన భజన ఏంటి, ఆయనకు మీరు చాలా ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియాలో తీవ్రంగా కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొందరైతే ఇక తెలుగుదేశం పార్టీ ఎందుకులేండి, ఆ జనసేన పార్టీలో విలీనం చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఈ మహానాడు వేదిక మీద తీర్మానం చేసేయండి సరిపోతుంది అని చెప్పి కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. నిజంగానే ఏ మాటకు ఆ మాట కానీ ఒక తెలుగుదేశం పార్టీ మహానాడు అనుకున్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ ప్రస్థానము, ఆ పార్టీ గురించి చర్చ జరగాలి. నోరు తెరిచి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని పొగడడం, బేసిక్గా ఇటు తెలుగుదేశం పార్టీ అయినా అటు జనసేన పార్టీ అయినా ఎంత అభద్రతా భావంలో ఉన్నారు అంటే, పొరపాటున మనం విడిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పి రాత్రి పగలు భయపడుతూ ఉన్నట్టున్నారు వాళ్ళు. ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ఎదుర్కోలేం, కలిసికట్టుగా ఉండాలి. ఆ కలిసికట్టుగా ఉండాలి అంటే ఎప్పుడు ఏదైనా కనుక ఏమంటారు, పంచర్ అయిపోయే టైర్లకు గాలి కొడుతూ ఉంటాం చూడండి, అదన్నా పంచర్ అయినప్పుడు గాలి కొడతారేమో. వీళ్ళు నిత్యం మైకు దొరికితే చాలు టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారేమో టీడీపీకి, వీళ్ళకు గాలి కొడుతూనే ఉన్నారు. అండ్ మరీ ఎక్కువ కొట్టకండి, మళ్ళీ పగిలిపోతే కష్టం. ఇప్పుడు ఈ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళ ఆవేదన, అసంతృప్తి చూస్తే అదే అనిపించింది. మరీ ఎక్కువ గాలి కొట్టేస్తున్నారు, పగిలిపోతుందేమో చూసుకోండి అని. నిజంగానే ఎవరికైనా ఆ పార్టీ సిద్ధాంతాలంటే ఆ పార్టీల మీద మాట్లాడుకుంటారు, కానీ ఏదో కూటమిగా ముగ్గురు కలిసి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు అవసరమైనప్పుడు ఒకరినొకరు ప్రైజ్ చేసుకుంటారేమో. కానీ ఇప్పుడు వీళ్ళది ఎట్లుందంటే, మనం నిన్ను నువ్వు నన్ను విపరీతంగా ఒకరినొకరు పొగుడుకొని మనం ఒకరి మీద ఒకరు మంచిగా భయం చేసుకొని మనం కలిసి ఉన్నాం, మన క్యాడర్ కూడా తప్పక కలిసి ఉంటుంది, మన ముగ్గురం కలిసి ఉన్నామంటే ఇంకా మళ్ళీ ఎట్లయినా అధికారంలోకి వస్తాం అని చెప్పి ఆ భావనలో ఉండిపోతూ ఉన్నట్లున్నారు. ఎప్పుడైనా రాజకీయాల్లో ఎప్పుడు 2 4 కాదు, రాజకీయాల్లో కొన్ని డిఫరెంట్ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి.